హే బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇటాలియన్. చాలా రోజుల నుంచి నేను ఈ టాపిక్ మీద వీడియో చేద్దామని అనుకుంటున్నాను, బట్ టైం అయితే అసలు కుదరట్లేదు. సో టాపిక్ ఏంటంటే, నాకు జాబ్ అసలు ఎలా వచ్చింది, నేను ఎన్ని కంపెనీస్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, అసలు ఇటలీలో జాబ్ రావడం ఈజీయేనా లేకపోతే నిజంగా కష్టమా చాలామంది చెప్పినట్టు అనే దాని గురించి అయితే మాట్లాడదాము. నా గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 27th April 2023లో అయిపోయింది. బట్ నాకు దానికంటే ముందే ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ అయితే వచ్చింది. ఈ ఇంటర్న్షిప్ వచ్చేసరికి పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట. సో నేను ఎలా అప్రోచ్ అయ్యాను అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ప్రతి యూనివర్సిటీలో కెరియర్ డే అనే ప్రోగ్రామ్ అయితే ఒకటి కండక్ట్ చేస్తారు. ఈ కెరియర్ డేలో మీ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అయితే మీకు ఇంటర్వ్యూస్ అనేవి షెడ్యూల్ చేస్తాయి. నా కేసులో నేను January 2023లోనే మా యూనివర్సిటీ కండక్ట్ చేసిన కెరియర్ డే ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ 25 కంపెనీస్కి అయితే నేను CV అనేది సెండ్ చేశాను. బట్ నేను కాషియస్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఈ కంపెనీస్లో నేను ఓన్లీ ఇంగ్లీష్లోనే ఇంటర్వ్యూ ఇద్దామని. సో దట్ నా లెవెల్ ఆఫ్ ఇటాలియన్ అప్పుడు జస్ట్ A1 కాబట్టి స్టిల్ ఏ కంపెనీస్ అయితే ఇంట్రెస్ట్ ఉంటాయో ఆ కంపెనీస్కి మాత్రమే ఇంటర్వ్యూ ఇద్దామని అనుకున్నాను. నేను ఎప్పుడైతే కెరియర్ డేకి నా CV సెండ్ చేశానో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 25 కంపెనీస్ 15 కంపెనీస్ నుంచి అయితే నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. ఏ రోజైతే కెరియర్ డే ఉంటుందో ఆ రోజే ఈ ఇంటర్వ్యూస్ అనేవి షెడ్యూల్ అవుతాయి అన్నమాట. సో ఈ కెరియర్ డేలో మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఓకే ఈ 15 కంపెనీస్ అనేవి అయితే మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాయి, ఇవి కాకుండా మనం ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వని కంపెనీస్కి కూడా ఇంటర్వ్యూ ఇవ్వచ్చా అంటే ఎస్, 3 o'clock వరకు అయితే నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. 3 o'clock నుంచి 5 o'clock వరకు వేరే కంపెనీస్ ఏవైతే నాకు ఇంట్రెస్ట్ ఉందో ఆ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి నా ప్రొఫైల్ ఏంటి, నా టెక్నికల్ స్కిల్స్ ఏంటి, నేను దేనిలో స్ట్రాంగ్, బేసిక్గా నా ప్రొఫైల్ని నేను మార్కెటింగ్ అయితే చేసుకున్నాను. సో ఆఫ్టర్ 1 month నాకు 3 కంపెనీస్ నుంచి ఇంటర్న్షిప్, ఒక కంపెనీ నుంచి ఫుల్ టైం ఆఫర్ అయితే వచ్చాయి. బట్ నేను అప్పుడు స్టిల్ స్టూడెంట్గా ఉన్నాను కాబట్టి నేను ఒక ఫుల్ టైం ఆఫర్ని అయితే యాక్సెప్ట్ చేయలేను. సో నేను ఇంటర్న్షిప్ ఆఫర్ని అయితే యాక్సెప్ట్ చేశాను. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వకముందే నేను ఇంటర్న్షిప్ అనేది అయితే స్టార్ట్ చేశాను. 1 year ఇంటర్న్గా వర్క్ చేసిన తర్వాత నా కంపెనీయే నాకు ఫుల్ టైం ఆఫర్ అయితే ఇచ్చింది. సో నేనైతే ప్రజెంట్ డేటా ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఇంటర్వ్యూ తీసుకున్న టైంలో నేను కంపెనీకి స్పెసిఫిక్గా చెప్పాను నాకు ఇటాలియన్ రాదు అని. నేను ఎప్పుడైతే ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యానో తర్వాత నుండి నేను ఎవ్రీడే ఇటాలియన్ అయితే ప్రాక్టీస్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. సో నేనైతే మీకు ఒక సజెషన్ ఏమిస్తాను అంటే, మీరు ఇన్ కేస్ స్టూడెంట్గా ఇక్కడికి వచ్చారు అంటే మీరు ఏదర్ చిపియా స్కూల్స్లో కానీ లేకపోతే యూనివర్సిటీ అలైన్డ్ ఇటాలియన్ కోర్సెస్లో కానీ డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ మీకు టైం కుదరట్లేదు అంటే డెఫినెట్గా అట్లీస్ట్ ఎవ్రీడే 5 to 10 words అయితే మీరు నేర్చుకోండి. సో దట్ మీకు ఆఫ్టర్ 2 years కొంచెం మీ ఇటాలియన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇలాంటి కెరియర్ డే జరిగినప్పుడు ఎక్కువ కంపెనీస్ మీ CVని కన్సిడర్ చేయడానికైతే స్కోప్ ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ మై స్టోరీ అండి. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే follow my channel and don't forget to share and subscribe. See you guys in another video. Until then, bye.